ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టేయండి. థ్యాంక్ యూ. ఎందుకంటే దాని తర్వాత మీకు ఛాన్స్ రాదు, అసలు నేను అవకాశం ఇవ్వను. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఖానా, కపడా ఔర్ మకాన్, ఈ 3 మనకి బేసిక్ నీడ్స్. దాంట్లో ఖానా, కపడా ఎలాగైనా దొరికేస్తుంది, పర్లేదు. కానీ ఇల్లు దొరకడం అన్నది చాలా కష్టం. అది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా కష్టం, ఇంకా చెప్పాలంటే బ్యాచిలర్స్కి ఇంకా కష్టం. ఈ రోజుల్లో ఓనర్స్ ఎలా ఉన్నారంటే బోర్డుకి వాళ్ళు బివేర్ ఆఫ్ బ్యాచిలర్స్ అని పెట్టేస్తున్నారు, బివేర్ ఆఫ్ డాగ్స్కి బదులు. పోన్లే, హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో నేను నా ఫ్రెండు కలిసి రెంటింట్లు చూడడానికి వెతుకుతూ వెళ్ళాం. అక్కడ నా ఓనర్ ఏమేమి అడిగాడంటే, నీ పేరేంటి అని అడిగాడు, చెప్పాను. వయసు ఎంత అడిగాడు, చెప్పాను. జాబ్ ఏంటి అడిగాడు, చెప్పాను. శాలరీ ఏంటని అడిగాడు, చెప్పాను. కులం ఏంటని అడిగాడు, చెప్పాను. హైట్ ఏంటని అడిగాడు, చెప్పాను. మతం ఏంటని అడిగాడు అని చెప్పాను. వాడు ఇల్లు ఇస్తున్నాడా పిల్లని ఇస్తున్నాడా అని నాకు అర్థం కాదు. నా మామగారు కూడా అంత క్వశ్చన్స్ అడగల. అంటే నాకు పెళ్ళి అయ్యింది, అది తెలుసు, నేను నాగార్జునలా ఉంటాను, బట్ ఇంత త్వరగా పెళ్ళి మీరు ఫీల్ అవుతారని నాకు తెలుసు. బట్ ఓకే అంత ఫ్యాన్స్, ఓకే ఐ అండర్స్టూడ్, ఓకే. సో ఇంతకీ అన్ని క్వశ్చన్స్ అడిగి వాడు ఇల్లు ఇచ్చేడారా అంటే లేదు. నా ఫ్రెండ్కి పిల్లి కళ్ళు అని చెప్పి, పిల్లి కళ్ళని వాళ్ళని నమ్మలేము అని చెప్పి, గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో అని చెప్పేసాడు. ఓకే, ఇంకా చాలా కష్టపడి నానా సంఖ్యలు నాకి ఒక ఓనర్ని పట్టుకుని ఒప్పించేసాం. అప్పుడు వాళ్ళ ఆవిడ ఎంట్రన్స్ ఇచ్చారు. అయ్యో ఏంటండి మీరు చేసే పని, ఆడవాళ్ళు ఉండే ఇంట్లో మీరు బ్యాచిలర్స్కి ఇల్లు ఇస్తారా అని. మ్యాటర్ ఏంటంటే అక్కడ ఉండేది ఆడవాళ్ళు కాదు, చిన్న పిల్లలు. వాళ్ళు పెద్దవాళ్ళై షేపుకి వచ్చేలోపు మేము షేప్ అవుట్ అయిపోతాం, అది ఎవరికి తెలియదు. ఓకే సరే, ఈ తంటాలంతా ఎందుకులే, బ్రోకర్కి ఒక పని అప్పగిచ్చేద్దాం, వాడు ఎత్తుక్కుంటాడు, మనం రిలాక్స్ అవ్వచ్చులే అనుకుని ఎంతో గీకి బేరం ఆడి 5,000 నుంచి 1,000 రూపాయలకి వాడి కమిషన్ తీసుకొచ్చి, బాబు ప్లీజ్ వెతికి పెట్టమ్మా అంటే, బ్రో నువ్వేం కంగారు పడకు బ్రో, నీకు బంజారా హిల్స్ సూపర్ ఇల్లు చూపిస్తా అని అంటాడు. ఓకే, వాడు బంజారా హిల్స్ నుంచి స్టార్ట్ చేసి తిప్పి అమీర్పేట్కో ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు అంతే. పోనీ వాడి ఇల్లు ఎలా ఉంటుందిరా అని అంటే చాలా సింపుల్గా, బ్రో ఇది ఇంద్రభవనంలా ఉంటుంది, అదిరిపోద్ది చూడండి అని చెప్పి చెప్తాడు. ఓకే సూపర్ అని చెప్పి అక్కడికి వెళితే అది అరుంధతి సినిమాలో గద్వాల్ కోటలా ఉంటుంది. హచ్ అని తుమ్మితే విరిగిపోయే ఇల్లు, నా జుట్టు స్పీడ్గా రాలిపోయేంత సున్నం రాలిపోతుంది, ఒక్క కొట్టు కొడితే టప అంత క్రాక్స్ వచ్చేస్తుంది. అంత సింపుల్గా ఉంటుంది ఆ ఇల్లు, అద్భుతంగా ఉంటుంది. సరే పోనీ ఫెసిలిటీస్ ఉంటాయారా అంటే వాచ్మ్యాన్ ఉండడు, వాటర్ సూపర్గా ఉండదు. పోనీ ఇంకేమైనా ఉంటాయారా, ఫెసిలిటీస్ ఏమైనా ఇవ్వండి రా ప్లీజ్ రా బాబు అని అంటే, మీకు క్వార్టర్ ఉంది కదా, వాటర్ ఎందుకు, ఏమీ అక్కర్లేదు అంటే, మరి కడుక్కోవడానికి ఓకే. కానీ ఇంకా ఆ ప్రాసెస్ అలా అవుతూ వెళ్ళాక ఇంక ఇలా జరగదని చెప్పి నాతో ఉన్న ఫ్రెండ్ ఏం చేశాడంటే, బ్యాచిలర్స్కి ఇల్లు దొరకలేదు అని చెప్పి పెళ్లి చేసేసుకున్నాడు. సరే ఆ రిస్క్ ఎలాగో నేను తీసుకోలేనని చెప్పి నేను ఇంటలెక్చువల్గా ఆలోచించి మా నాన్నని సిటీకి రప్పించి, నాన్న కమాన్ నాన్న అని చెప్పా. మా నాన్న పక్కా మిడిల్ క్లాస్ మెంటాలిటీ పర్సన్. బడ్జెట్ అంటే బడ్జెట్ అంతే, 5,000లో 2 BHK రూమ్ దొరకాలి అని అంటారు. నాన్న ఇప్పుడు దొరకదు నాన్న, 5,000 అంటే కష్టం నాన్న, అట్లీస్ట్ ఒక 15,000. నో 5,000 పక్కా అని చెప్పి 5,000 అడుక్కుంటూ వెళ్తారు. దెబ్బకి ఎక్కడికో అవుట్స్కట్స్ రేంజ్లో దొరుకుతుంది ఎక్కడో. ఇంకా నేను అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేలోపు నా నడుము అన్నది పూర్తిగా చచ్చిపోయి మొద్దుబారిపోతుంది. ఏదేమైనా ఇల్లు మాత్రం సూపర్గా ఉంటుంది. కానీ ఒకరోజు మా పక్కింటి వాళ్ళు, మీరు ఇది తెలిసే వచ్చారా ఇంటికి అని అడుగుతారు. ఏమిటి తెలిసే వచ్చారా, ఏంటి మ్యాటర్ ఏంటో చెప్పు, మీకు తెలియకుండా ఎలా వచ్చారు, మ్యాటర్ ఎంతో చెప్పా. ఏంటంటే ఒక 1 month బ్యాకే ఒకళ్ళు సూసైడ్ చేసుకుని చచ్చిపోయారంట, వాళ్ళ ఆత్మ అక్కడే తిరుగుతుందని చెప్పారు. నాకు భలే కోపం వచ్చింది. మా నాన్నకి నేను రెచ్చగొట్టాను, కమాన్ నాన్న వెళ్ళి ఓనర్తో ఇప్పుడే గొడవ పడతాం, ఇంటి నుంచి వెళ్ళిపోతాను నాన్న అని చెప్పాను. కమాన్ అని చెప్పి వెళ్ళాము ఇద్దరం. మా నాన్న చాలా టెరిఫిక్గా నించుని, ఏమనుకుంటున్నారు ఏదో రెంట్ తక్కువ ఇస్తున్నారు కదా అని చెప్పి దెయ్యాల ఇంట్లో ఉంటామా మేము, ఇంకో 2,000 తగ్గించండి ఉంటాం అంటే. బడ్జెట్లో వచ్చింది అంటే దెయ్యంతో సహజీవనం చేయడానికి కూడా రెడీ అయిపోతారు. అది
మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఆ రేంజ్లో ఉంటుంది. మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎప్పుడూ టాపెస్ట్ అనమాట. సో ఎవరెవరైతే మిడిల్ క్లాస్లో ఉన్నారో వాళ్ళు ఎప్పుడు సాడ్గా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మనం కష్టాలతో సహజీవనం చేస్తాం, అదే కష్టాల్లో సుఖాన్ని చూస్తాం, కొంచెం హ్యాపీగా కూడా ఉంటాం. సో దిస్ ఈస్ కేకే సైనింగ్ ఆఫ్ బై మిడిల్ క్లాస్ అబ్బాయ్.